హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మన తెలుగువారి కోసం గవర్నమెంట్ బ్యాంక్స్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి మన తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి భారీ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇందులో ఏపీ వాళ్ళకు వచ్చేసి 900కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి అండ్ టీఎస్ వాళ్ళకు వచ్చేసి 596కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్, తెలుగు చదవడం రాయడం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీ సొంత జిల్లాలోనే పోస్టింగ్ అనేది ఇస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. చాలా తక్కువ టైం అయితే ఉంది ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి. మంచి శాలరీ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. లోకి వెళ్ళినట్లయితే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే బీఓబీ నుంచి సపరేట్గా మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారు. ముందుగా మీకు ఎస్బీఐకి సంబంధించి చెప్తున్నాను. సో ఇక ఎస్బీఐకి సంబంధించి బ్రాంచుల్లో ఏపీ వాళ్ళకు వచ్చేసి టోటల్గా 709 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి అల్లూరి సీతారామరాజు అండ్ ఇక్కడ అనకాపల్లి, అనంతపూర్, అన్నమయ్య, బాపట్ల అండ్ చిత్తూరు, ఈస్ట్ గోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కోనసీమ ఇలా ప్రతి జిల్లాల వారీగా ఏ డిస్ట్రిక్ట్కి ఎన్ని వేకెన్సీస్ కేటాయించారనేది ఇక్కడ మనకి నోటిఫికేషన్లో అయితే వేకెన్సీస్ లిస్ట్ అనేది ఇచ్చారు. అలాగే మనకి తెలంగాణ వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో వేకెన్సీస్ ఇచ్చారు. ఇక్కడ చూడండి. సో తెలంగాణకు వచ్చేసి ఎస్బీఐలో 491 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కజ్గిరి, హైదరాబాద్ అండ్ ఇక్కడ మా నిజామాబాద్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా మనకి ఇక్కడ కొత్తగూడెము చాలా లొకేషన్స్లో ఇక్కడ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మన ఇక్కడ టోటల్గా వేకెన్సీస్ లిస్ట్ కూడా ఇచ్చారు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళకి మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా రావాలి అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే మెన్షన్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ని క్యాస్ట్ల వరకు కూడా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ జనరల్ కేటగిరీ, ఈవెన్ మీరు పీడబ్ల్యూడీ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బీఓబీకి సంబంధించి బ్రాంచుల్లో 188కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ తెలంగాణకి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ లిస్ట్ అనేది ఇచ్చారు. సో 2 రకాల బ్యాంకుల్లో కూడా మనకి వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి మీరు అప్లై చేయడానికి సపరేట్గా అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఏ నోటిఫికేషన్కి ఆ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి సపరేట్గా. మీకు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు. వేకెన్సీస్కి మీకు సెలక్షన్లో ఒకటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఎస్బీఐకి సంబంధించి మాత్రం మీకు తెలుగు లాంగ్వేజ్లోనే ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. బీఓబీకి సంబంధించి మాత్రం మనకి ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఇక ఎస్బీఐ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. ఇక్కడ మనకు జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీషు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి మీకు 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 1 hour ఎగ్జామ్ పెడతారు. సో అది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీకు లోకల్ లాంగ్వేజ్ వచ్చారా అని చెప్పేసి టెస్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారంట. సో ఈ యొక్క వేకెన్సీస్కి మీకు నెగేటివ్ విధానం కూడా ఉంటుంది. ఎగ్జామినేషన్లో 1/4 ప్రతి రంగానికి మీకు డిడక్ట్ అనేది చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఏపీ వాళ్ళకి మీ సొంత జిల్లాలో, మీ సొంత జిల్లాకి దగ్గరలోనే చీరాల, గుంటూరు, విజయవాడ ఈ విధంగా మనకి చాలా లొకేషన్స్ ఇచ్చారు. అండ్ తెలంగాణ వాళ్ళకి వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. మీకు నెక్స్ట్ మంతే ఎగ్జామ్ అనేది ఉంటుందని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో టెంటేటివ్ షెడ్యూల్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే నోటిఫికేషన్కి అప్లై చేయడానికి మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కరు, ఏ విభాగంలో మీరు గ్రాడ్యుయేషన్ చేసినా ఎలిజిబులే. అంటే మీరు బీఈ, బీటెక్ కానీ నార్మల్గా డిగ్రీ కానీ చేసిన వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఎవ్రీ మంత్ కూడా
15,000 రూపీస్ అనేది పే చేస్తాము అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క వేకెన్సీస్కి మీరు అప్లై చేయడానికి సో మీకు బీఓబీ కానీ అండ్ ఎస్బీఐకి 2 రకాల నోటిఫికేషన్స్కి సంబంధించి 20 నుంచి 28 ఇయర్స్ లోపు ఏజ్ అనేది ఉండాలి. అండ్ మీకు క్యాస్ట్ వారీగా ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికేబుల్ అవుతాయని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. రిలీజ్ చేసినటువంటి ఈ రిక్రూట్మెంట్ కానీ మీరు బీఓబీ రిక్రూట్మెంట్ కానీ కంపల్సరీగా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎవరైతే బ్యాంక్ సెక్టార్లో అడుగు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఎస్బీఐకి సంబంధించి రిక్రూట్మెంట్కి అయితే మీకు ఫర్దర్గా మీరు ఒక ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయితే సో మీకు 1 year ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ అనేది అయిపోయిన తర్వాత మీకు ఎస్బీఐ వాళ్ళు వచ్చేసి ఎన్ఎస్డిసి లేదా బిఎఫ్ఎస్సి ఎస్ఎస్సితో కంబైండ్ అయ్యి మీకు ఎన్ఈఎస్సి సర్టిఫికేట్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. దాని ద్వారా బెనిఫిట్ ఏంటంటే మనకి ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేసేటువంటి క్లర్క్ జాబ్స్, జూనియర్ అసోసియేట్స్ ఎస్బీఐ క్లర్క్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మీకు వెయిటేజ్ అనేది దొరుకుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఆల్రెడీ మనకి నేను రీసెంట్ వీడియోస్లో కూడా చెప్పాను కదా, మీకు మెయిన్ ఎగ్జామినేషన్లో 2.5% ఆఫ్ వెయిటేజ్ మీకు దొరుకుతుందన్నమాట. అంటే మీరు ఎస్బీఐ బ్యాంక్ జాబ్ కొట్టడంలో ఈ నోటిఫికేషన్ అనేది మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో అయితే హెల్ప్ అవుతుంది కాబట్టి సో ఇది మనకి ట్రైనింగ్ పోస్ట్ అని చెప్పేసి ఎవరు కూడా నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. సో మీరు కనుక బ్యాంక్ సెక్టార్లో జాబ్ కోసం చూస్తున్నట్లయితే మాత్రం సో ఈ నోటిఫికేషన్కి అయితే డెఫినెట్గా అయితే ట్రై చేయండి. అండ్ ఎగ్జామినేషన్ కూడా పెద్దగా ఏం లేదు, కేవలం 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అండ్ మనకు ఎస్బీఐకి అయితే నెగటివ్ విధానం ఉంటుంది, బీఓబీకి సంబంధించి మాత్రం నెగటివ్ విధానం ఉండదు. కాకపోతే బీఓబీ ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్లో లాంగ్వేజ్లో పెడతారు, కానీ ఎస్బీఐ మాత్రం తెలుగుతో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా మీరు ఎగ్జామ్ అనేది అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 300 రూపీస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళైతే ఎటువంటి ఫీజు లేకుండా మీరు ఫ్రీగానే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఆన్లైన్ విధానంలోనే ఈ యొక్క వేకెన్సీస్కి మనం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. బీఓబీ అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అమ్మాయిలు అయితే 600, ఒకవేళ అబ్బాయిలు అయితే 800, ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ వాళ్ళైతే అండ్ ఎస్సీ వాళ్ళైతే 200 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ వేకెన్సీస్కి సంబంధించి ఈ 2 నోటిఫికేషన్స్కి సంబంధించి ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. సో యాక్చువల్గా మనకి ఈ రోజుతోనే లాస్ట్ డేట్ అనేది కంప్లీట్ అయింది, కాకపోతే మనకి వాళ్ళు లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెన్షన్ అనేది చేయడం అయితే జరిగిందన్నమాట. 15th జూన్ వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది మనకి గవర్నమెంట్ బ్యాంక్స్ అయినటువంటి ఎస్బీఐ అలాగే బీఓబీ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ట్రైనింగ్ అప్రెంటిస్షిప్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి సంబంధించి డీటెయిల్స్ అనమాట. సో మీరు ఏదైనా ఒక స్టేట్కి మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాలి, మల్టిపుల్ స్టేట్కి అప్లై చేయడానికి కుదరదు అనమాట. కాకపోతే ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి మీరు మీ సొంత జిల్లాకి దగ్గరలోనే పోస్టింగ్ పొందొచ్చు. 1 year ట్రైనింగ్ అనేది ఇస్తారు. దాని తర్వాత మీకు ఫ్యూచర్లో ఎస్బీఐ క్లర్క్ జాబ్ కొట్టడంలో మీకు వెయిటేజ్ దొరుకుతుంది. బీఓబీ రిక్రూట్మెంట్కి అయితే మాత్రం మీకు అలాంటి వెయిటేజ్ అయితే దొరుకుతుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎస్బీఐ రిక్రూట్మెంట్కి అయితే ట్రై చేయండి. మనకి లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెన్షన్ అనేది చేయడం అనేది జరిగింది. మీరు ఇక్కడ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. 15th జూన్ వరకు టైం ఉంది. సో ఎక్కువ టైం అయితే లేదు. మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా జస్ట్ మనకి 45 డేస్లోనే కంప్లీట్ చేసి మీకు నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లానే పోస్టింగ్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి సో మీరు కనుక బ్యాంక్ సెక్టార్లో అడుగు పెట్టాలి అనుకుంటే మాత్రం సో ఇదే మీకు ఒక బెస్ట్ ఛాన్స్. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి కానీ ఏదైనా అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉంటే సో నాకు కామెంట్లో అడగండి. మీకు డైరెక్ట్గా లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను, అక్కడ నుంచి వెళ్ళి మీరు అప్లై అయితే చేసేసుకోండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.